మహాగణుడువు మహోన్నతుడు సర్వోన్నతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. మరొక రోజును మాకు ఆయుష్గా పొడిగించి మమ్మలను ఆరోగ్యముతో ఉంచారు. మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు. వింటున్న మా శ్రోతలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈరోజు ఆదివారం నాయన, అందరము కూడా మీ మందిరంలోనికి వెళ్ళి మిమ్మల్ని ఘనపరిచి ఆరాధించే గొప్ప భాగ్యం మాకు అందరికీ దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అందరికీ వందనాలు. ఈరోజు ఆదివారం, మరొక రోజుని దేవుడు మనకు చక్కగా ఆయుష్గా పొడిగించారు. ప్రియులారా, క్యాండిల్స్ గురించి మనం ప్రతి ఆదివారం లేదా సోమవారం చెప్పాము. ద క్యాండిల్ ఆఫ్ హోప్, మొట్టమొదటి క్యాండిల్ ఇది. రెండవది ద క్యాండిల్ ఆఫ్ లవ్, ప్రేమ క్యాండిల్ అని పిలుస్తారు. ప్రవచనం నెరవేరి ఆయన ఈ లోకానికి రావడం, ఆయన బెత్లెహేముకి, అంటే గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేముకి యేసుప్రభు వారి జననం గురించి యోసేపు మరియలు వచ్చినట్టుగా మనం చూస్తాం. ఇది పర్పుల్ కలర్లో ఉండి క్యాండిల్ని వెలిగిస్తారు. ఈరోజు కొన్ని చర్చెస్లో, లూథరన్ చర్చెస్ కానీ, ఆర్చం చర్చెస్ కానీ, సహోదరులు ఈ రీతిగా పర్పుల్ కలర్లో ఉన్నటువంటి క్యాండిల్ వెలిగించి క్రీస్తు లోకానికి ఏ రీతిగా వచ్చాడనే దాన్ని, అంటే వాళ్ళు బెత్లెహేముకు వచ్చినటువంటి ప్రయాణంలో క్రీస్తు యొక్క ప్రేమ రీతిగా కనిపిస్తుంది అనేది మనం చూస్తాం. నిజానికి ప్రేమ అనేటువంటిది చూపించే వ్యక్తుల్లో క్రీస్తు మనకు మాదిరిగా ఉన్నారు. ఆయన ప్రేమస్వరూపి. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం అంతా మనం చూస్తే, మొదటి పత్రిక అంతా చూస్తే అసలు యోహాను గారినే ద అపోస్తల్ ఆఫ్ లవ్ అని పిలుస్తారు. ప్రేమ అపోస్తలుడని యోహాను గారిని పిలుస్తారు. విశ్వాసపు అపోస్తలుడని పౌలు గారిని పిలుస్తారు. నిరీక్షణ అపోస్తలుడని పేతురు గారిని పిలుస్తారు. కాబట్టి ప్రేమ అపోస్తలుడుగా యోహాను గారు తన పత్రికల్లో చాలా విషయాలు రాశారు. అయితే పౌలు గారు కూడా కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం 1 నుండి 13 వచనాల్లో జాగ్రత్తగా మీరు తర్వాత వాటిని ధ్యానించండి. ఇందులో 13 వచనాల వరకు ఉన్నటువంటి దానిలో 3 భాగాలు మనం చూస్తాం. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు, లవ్ ఈజ్ ఎన్రిచింగ్, ప్రేమ చాలా గొప్పది, ప్రేమ ఐశ్వర్యము కన్నా గొప్పది, ప్రేమ సత్తువ కలిగింది, ప్రేమ సారం కలిగింది అని చెప్తాడు. అంటే 5 రకాలైన ఆత్మవరాలు కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో 5 ఆత్మవరాలు చెప్పి, ఆ ఆత్మవరాలు 5 ఉన్నప్పటికీ కూడా ప్రేమ లేకపోతే వ్యర్థం అని చెబుతున్నాడు. అంటే ఏ ఆత్మవరమైనా, ఏ పరిచర్యవరమైనా ప్రేమ కలిస్తేనే ఆ యొక్క వరానికి విలువ, వరానికి సంతోషం, సంఘానికి ఉపయోగం. ప్రేమ లేని వరాలు ఆ వ్యక్తి విలువ లేని వ్యక్తిగా మిగిలిపోతాడు. అందుకే ఎఫెసీ పత్రిక 4:15లో ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయాల్లో ఎదుగుదాం అని ఉంటుంది. ఇది మొట్టమొదటిది, మొదటి 3 వచనాలు, లవ్ ఈజ్ ఎన్రిచింగ్. రెండవ భాగం 4వ వచనం నుండి 7వ వచనం వరకు, లవ్ ఈజ్ ఎడిఫయింగ్. ఎడిఫయింగ్ అంటే ప్రేమ సంస్కరిస్తుంది, ప్రేమ హితోపదేశం చేస్తుంది, మనం ఎలా ఉండాలో చెబుతుంది, ఏ లక్షణాలు కలిగి ఉండాలో 4వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చూడవచ్చు. ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ క్షేమవృద్ధి కలుగజేస్తుంది, అది అమర్యాదగా నడవదు, అపకారం చేయదు, అలాగే ప్రేమ మత్సరపడదు, డంబము చూపదు. ఇవన్నీ కూడా ప్రేమ యొక్క లక్షణాలు. ఇంకా 3వ భాగం చూస్తే 8వ వచనం నుండి 13వ వచనం వరకు, కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం 8 నుండి 13 వచనాలు, లవ్ ఈజ్ ఎండ్యూరింగ్. ప్రేమ అంటే శాశ్వతమైనది, ప్రేమ అంటే సహించేది,
ఓర్చుకునేది. ఈ 3 రకాలైన లక్షణాలు క్రీస్తులో మనం చూస్తాం. ఆయన మనల్ని ప్రేమించాడు గనక ఈ లోకానికి దిగొచ్చాడు. ఆయన మనల్ని ప్రేమించాడు గనక ఈ లోకములోకి వచ్చి ప్రాణం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి క్రీస్తులాగా ఉండటానికి మనం ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తులో ఉండటానికి మనం అన్ని విషయాల్లో ఎదుగుదాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్.